7 శనివారాలు వ్రతం చేసేటప్పుడు నాన్ వెజ్ తినొచ్చా లేదా అని చాలామందికి డౌట్ ఉంటుంది. అయ్యప్ప దీక్షకి ఎలా అయితే తినరో 40 డేస్ మండలంలాగా ఇది కూడా 7 వీక్స్ తినకపోకుంటే చాలా మంచిది. ఈ 7 వారాలు మనం వెంకటేశ్వర స్వామితో ఒక ర్యాపోలో ఉంటాం అనమాట. అంటే మన భక్తి ఆయనకి మనకి మధ్యన ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఈ నాన్ వెజ్, వెల్లుల్లి, ఉల్లిపాయ ఇవన్నీ కూడా తామసిక్ ఆహారం అంటామండి. అవి తామసిక్ ఆహారం అంటే మన ఆహారంలో 3 వెరైటీస్ ఉంటాయి అకార్డింగ్ టు ఆయుర్వేద. సాత్విక్, రాజసిక్ అండ్ తామసిక్ అని. సాత్విక ఆహారం అంటే మనం తీసుకునే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది. మన బాడీ చాలా కూల్గా ఉంటుంది అండ్ పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది మన బాడీలో. అందుకే సాత్విక ఆహారం తీసుకుంటారు అయ్యప్ప స్వామి పూజ చేసేవాళ్ళు కూడా. ఈ వ్రతం చేసేటప్పుడు కూడా మనం కూడా సాత్విక ఆహారం తీసుకుంటే మనకు ఆ వెంకటేశ్వర స్వామితో అనుబంధం ఉన్నట్లా ఉంటుంది. ఈ నాన్ వెజ్ వీటి వల్ల ఏమవుతుందంటే మన బాడీలో కొన్ని చేంజెస్ అవ్వటం వల్ల లైక్ బాడీ హీట్ అవ్వటం కానివ్వండి, లేకపోతే సమ్ లో ఎనర్జీ అండ్ నెగిటివ్ ఎనర్జీ రావటం, మన ఆలోచన విధానం మారటం. అంటే ఆ ఫుడ్ వల్ల అది ఈజీగా అరగవు కదా, లైక్ వెజిటేబుల్స్ లాగా అలాగా. సో మనకి ఒక నెగిటివ్ ఎనర్జీ, ఒక డల్నెస్ ఫీల్ అలా వస్తుంది. అందుకని మనం అదంతా తినకుండా ఉంటే మాత్రం మనలో బాగా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అది ప్లస్ మన ఇల్లు శుభ్రంగా ఎలా ఉంచుకుంటామో మన బాడీని కూడా శుభ్రంగా ఉంచుకున్నట్టు ఉంటుంది. సో నేనైతే తినట్లేదు, 7 వారాలు తినొద్దని అనుకుంటున్నాను. మరి వెంకటేశ్వర స్వామి ఎలా చేస్తారో ఏమో తెలీదు. మనం అయ్యప్ప దీక్ష ఎలాగో ఈ వెంకటేశ్వర స్వామి వ్రతం కూడా 7 వీక్స్ అలాగే మనం ఎంతో నిష్టగా భక్తితో, ఫస్ట్ మెయిన్ ఉండాల్సింది అదే అండి, భక్తి ఉండాలి అండ్ మంచి సంకల్పం ఉండాలి, మన మనసు నిర్మలంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మనం ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా మనకి ఫలితం ఉంటుంది. మన మనసులో చెడు ఆలోచనలు పెట్టుకొని ఒకరు చెడిపోతే మనం హ్యాపీగా ఉంటామని ఇలాంటి చెడు అన్నీ పెట్టుకుంటే మనం ఎన్ని పూజలు చేసినా మనకి మోక్షం ఉండదు. అది మాత్రం గ్యారంటీ. పూజ అయ్యే టైంకి కరెక్ట్గా నాకు తిరుపతి నుండి లడ్డు వచ్చిందండి. ఒక అంకుల్ తీసుకొచ్చి వచ్చారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.